హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ గీత. ఈ రోజుల్లో అందరికీ కూడా హెయిర్ ఫాల్ ప్రాబ్లం అనేది చాలా ఎక్కువైపోయింది. అది కూడా పొల్యూషన్ వల్ల, వాటర్ చేంజ్ వల్ల విపరీతమైన హెయిర్ ఫాల్ అయితే అవుతుంది అని చెప్పేసి చాలామంది నన్ను అడుగుతున్నారు. మరి మీరు ఎలాంటి కేరింగ్ తీసుకుంటున్నారు మీ హెయిర్కి అనేసి అడుగుతున్నారు కదా. సో పర్మనెంట్ సొల్యూషన్ అయితే నేను మీకు ఈరోజు సజెస్ట్ చేస్తాను. అది కూడా నేను యూస్ చేసిన మ్యాజికల్ ప్రోడక్ట్ గురించి అయితే చెప్దాం అనుకుంటున్నాను. అదే డాబర్ వాటిక నీలిబ్రింగా 21 హెయిర్ గ్రోత్ ఆయిల్ అనమాట. సో ఈ మ్యాజికల్ ప్రోడక్ట్ని నేను యూస్ చేసి 1 మంత్ నేను మీకు చెప్తున్నాను అనమాట. ఈ డాబర్ వాటిక నీలిబ్రింగా 21 హెయిర్ గ్రోత్ ఆయిల్లో యూస్ చేసిన ఇంగ్రీడియంట్స్ వచ్చేసి మనకి నీమ్ యూస్ చేశారు, బ్రింగ్రాజ్ యూస్ చేశారు, ఆమ్లా యూస్ చేశారు, అలాగే అలోవెరా, కర్రీ లీవ్స్ అండ్ కోకోనట్. ఇన్ని మంచి ఇంగ్రీడియంట్స్ అయితే ఇందులో యూస్ చేశారు. తర్వాత ఈ డాబర్ వాటిక నీలిబ్రింగా 21 హెయిర్ గ్రోత్ ఆయిల్ 4 టైమ్స్ మన హెయిర్ ఫాల్ని రెడ్యూస్ చేస్తుంది అనమాట. అంటే కంట్రోల్ చేస్తుంది. 3 టైమ్స్ మన హెయిర్ థిక్నెస్ని ఇంప్రూవ్ చేస్తుంది. 3 టైమ్స్ మన హెయిర్ అనేది ఫాస్ట్గా గ్రో అయ్యేలా చేస్తుంది. అలాగే ఈ డాబర్ వాటిక నీలిబ్రింగా 21 హెయిర్ గ్రోత్ ఆయిల్ అనేది మనకి క్లినికల్గా కూడా ప్రూవ్ అయిపోయింది మన హెయిర్ని రీగ్రో చేస్తుందని చెప్పేసి. అది కూడా జస్ట్ 2 మంత్స్లోనే మన హెయిర్ అనేది రీగ్రోత్ అవుతుంది. అంతేకాదు హెయిర్ ఫాల్ని కంట్రోల్ చేసే మెడిసినల్ ప్రాపర్టీస్ కూడా ఈ డాబర్ వాటిక నీలిబ్రింగా 21 హెయిర్ గ్రోత్ ఆయిల్లో ఉన్నాయి. అంతేకాదు ఈ డాబర్ వాటిక నీలిబ్రింగా 21 హెయిర్ గ్రోత్ ఆయిల్ 200 సంవత్సరాల పురాతన ఆయుర్వేదిక్ ట్రెడిషనల్ కాలిడ్ తాలిపాక వీధి పద్ధతిలో తయారు చేశారు. ఈ డాబర్ వాటిక నీలిబ్రింగా 21 హెయిర్ గ్రోత్ ఆయిల్ ప్రాసెసింగ్కి ప్రిపరేషన్కి 21 అవర్స్ అయితే పడుతుంది. ఈ డాబర్ వాటిక నీలిబ్రింగా 21 హెయిర్ గ్రోత్ ఆయిల్లో 14 పవర్ఫుల్ హర్బ్స్ని అయితే యూస్ చేశారు. లైక్ నీలి, బ్రింగ్రాజ్, ఎస్టిమధు, ఆమ్లా, గుడూచి, ద్రాక్ష ఎక్సెట్రా ఇవన్నీ కూడా యూస్ చేశారు. ఈ డాబర్ వాటిక నీలిబ్రింగా 21 హెయిర్ గ్రోత్ ఆయిల్ అనేది జుట్టు పెరగడానికే కాదు, మన హెయిర్ ఫాల్ని రెడ్యూస్ చేయడానికి, మన హెయిర్ని నరిషింగ్ చేయడానికి, అలాగే మన డాండ్రఫ్ని కంట్రోల్ చేయడానికి, మన హెయిర్ థిక్నెస్ని ప్రివెంట్ చేయడానికి కూడా వాడుకోవచ్చు. ఈ డాబర్ వాటిక నీలిబ్రింగా 21 హెయిర్ గ్రోత్ ఆయిల్తో పాటు మనకి స్కాల్ఫ్ అప్లికేటర్ కూడా వస్తుంది. ఈజీ టు యూజ్ అనమాట. కోంబ్ అప్లికేటర్ కూడా అనొచ్చు. సో ఈ అప్లికేటర్ వల్ల, స్కాల్ఫ్ అప్లికేటర్ వల్ల మన హెయిర్కి, మన స్కాల్ఫ్కి ఎంత ఆయిల్ అందాలో అంతే అందుతుందనమాట. అంటే ఎక్కువ కాదు, తక్కువ కాదు. జస్ట్ మనం కోమింగ్ చేసుకుంటే సరిపోతుంది. సో నేను అప్లై చేసుకొని చూపిస్తాను. చాలా నీట్గా అప్లై చేసుకోవచ్చు అనమాట. ముందుగా మన హెయిర్ని బాగా దూకొని స్కాల్ఫ్కి, హెయిర్కి ఇలా కోమింగ్ చేసేసుకోవడమే. నేను అప్లై చేసి చూపిస్తాను, చూసేయండి. చేసుకున్న తర్వాత స్కాల్ఫ్ నుండి హెయిర్కి ఆయిల్ బాగా మనం మసాజ్ కూడా చేసుకోవాలి. మసాజ్ చేసుకోవడం వల్ల ఏంటి అని అంటే బ్లడ్ సర్క్యులేషన్ అనేది ఇంప్రూవ్ అయ్యి స్కాల్ఫ్కి హెయిర్ అనేది ఫాస్ట్గా రీగ్రోత్ అవుతుంది. మీరు బెస్ట్ రిజల్ట్స్ చూడాలి అనుకుంటే మాత్రం వీక్లో 3-4 టైమ్స్ అనేది ఖచ్చితంగా యూస్ చేయండి. 2 మంత్స్లోనే మీరు బెస్ట్ రిజల్ట్స్ అయితే చూడొచ్చు. సో నేనైతే 1 మంత్ మట్లయితే యూస్ చేస్తున్నాను. నా బేబీ హెయిర్ కూడా బాగా గ్రోత్ అయింది. సో నేను బిఫోర్ అండ్ ఆఫ్టర్ కూడా యాడ్ చేస్తాను. నా హెయిర్ థిక్నెస్ అనేది ఖచ్చితంగా ఇంప్రూవ్ అయింది. బిఫోర్కి ఆఫ్టర్కి డిఫరెన్స్ కూడా ఉంది. నేను యాడ్ చేస్తాను చూడండి పిక్స్లో. సో చూడొచ్చు, ఇదంతా కూడా నా బేబీ హెయిరే. నేను 1 మంత్ మట్లయితే యూస్ చేస్తున్నాను. బెస్ట్ రిజల్ట్ చూడడానికి వారంలో 3 నుండి 4 సార్లు అయితే యూస్ చేయండి. ఖచ్చితంగా అద్భుతమైన రిజల్ట్స్ అయితే చూస్తారు. 2 మంత్స్ అనేది యూస్ చేయండి. సో ఈ డాబర్ వాటిక నీలిబ్రింగా 21 హెయిర్ గ్రోత్ ఆయిల్ లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను. ట్రై చేయాలనుకున్న వాళ్ళు తప్పకుండా ట్రై చేయండి. చాలా బాగుంది. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. మీకు నచ్చింది అనుకుంటే లైక్ చేయండి, షేర్ చేయండి. ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై. టేక్ కేర్. హ్యావ్ ఎ నైస్ డే.